పర్వత గుహంలోకి వెళ్ళిన కాలయవనుడు వెనక్కు రాకపోవడం, శ్రీకృష్ణుడు ఎవరో పొడుగాటి మనిషితో కలిసి సంతోషంగా బయటికి రావటం గమనించిన కాలయవన సైనికులకు కాలయవనుడు మరణించాడని అర్థమైపోయింది. శివ వరప్రభావం వల్ల శ్రీకృష్ణుడు కాలయవనుడిని సంహరించలేడు కనుక ఈ పొడుగాటి మనిషి సహాయంతో కాలయవనుడిని సంహరించేసి ఉంటాడని వాళ్ళు ఊహించుకున్నారు. అందరూ కూడా బయట ఉన్నారు కదా వాళ్ళంతా. వాళ్ళు శ్రీకృష్ణుడి పరాక్రమాన్ని గురించి, మేధా సంపద గురించి అంతకుముందే విని ఉన్నారు గనుక శ్రీకృష్ణుడి వల్ల ఇతర వృష్టి అంధక వంశాల వీరుల వల్ల తమకు ఏమీ ప్రమాదం వస్తుందో అని గడగడ వణికిపోయారు వాళ్ళంతా. వారి దీనదశను గమనించిన శ్రీకృష్ణుడు విజయగర్వంతో వారి దగ్గరికి వెళ్ళి వాళ్లకు అభయ ప్రదానం చేసి ఆ సైన్యాన్ని, వారి దగ్గర ఉన్న ధనరాశులను తను స్వాధీనం చేసుకున్నాడు. వారు కూడా తమ రాజు మరణించాడు గనుక వేరే ప్రయత్నాలు చేయకుండా శ్రీకృష్ణుడికి పూర్తిగా లొంగిపోయారు. శ్రీకృష్ణుడు ఆ సైన్యం అంతటినీ మధురా నగరానికి వీళ్ళు మీలో చేరిపోతామన్నారు. సరే, మధురా నగరానికి తెచ్చి ఉగ్రసేన మహారాజుకి స్వాధీనం చేశాడు. ఉగ్రసేనుడా, ఇంత పెద్ద సైన్యం తీసుకొచ్చాను, మీరు దీన్నంతా స్వీకరించండి, ఇక మీ పరివారంలో వీళ్ళు కూడా ఉంటారు. వారి నుంచి తమ స్వీకరించిన ధనరాశులను మాత్రం ద్వారకా నగరానికి తరలించాడు. సైన్యమంతా ఇక్కడ ఒప్పజెప్పాడు. ధనరాశులు దండిగున్నాయి కదా, అవన్నీ ద్వారకా నగరానికి తీసుకువెళ్ళాడు. ఆ విధంగా కాలయవనుడి దండయాత్ర వల్ల ద్వారకా నగర పునర్నిర్మాణానికి భూరి నిధులు లభించినట్లుగా అయ్యింది. శ్రీకృష్ణుడు అపార ధనరాశి సమేతంగా మళ్ళీ ద్వారకా నగరానికి చేరాడు. అక్కడ శుభముహూర్తం చూసి స్వస్తి పుణ్యవాచనాదులు చేయించి ద్వారకా నగర పునర్నిర్మాణానికి శంకుస్థాపన చేశాడు. ఆ సందర్భంగా అక్కడ సమావేశమైనటువంటి యాదవులతో శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు: యాదవ శ్రేష్ఠులారా, నూతన నగరం నిర్మాణం కోసం నేను ఎంచుకున్న ఈ ప్రదేశాన్ని మీరంతా పరిశీలించండి. పూర్వం ఈ నగరం పేరు కుశస్థలి. ఇప్పుడు దీని పేరు నేను ద్వారవతి లేక ద్వారక అని మార్చాను. ఇక్కడ మన యదుశ్రేష్ఠులందరికీ కావలసిన సదుపాయాలన్నీ ఏర్పాటు చేస్తాను. మన ఉగ్రసేన మహారాజు గారు కూడా ఇక్కడ నివసించేందుకు ఏర్పాటు చేస్తాను. మీరంతా మీకు ఏమేమి సౌకర్యాలు కావాలో అవన్నీ దగ్గర ఉండి ఏర్పాట్లు చేసుకోండి. మీలో పునర్నిర్మాణ సమర్థులైన వారు ఇక్కడ శిల్పులతో కలిసి నిర్మాణ కార్యక్రమాలన్నీ పర్యవేక్షించండి అన్నాడు కృష్ణుడు. యాదవులందరూ మహోత్సాహంగా పునర్నిర్మాణ కార్యక్రమాల్లో పాల్గొని నిర్వహిస్తున్నారు. పనులు జరుగుతూనే ఉన్నాయి. కానీ శ్రీకృష్ణుడికి ఆ పనుల వేగం తృప్తిని కలిగించడం లేదు. అందువల్ల ఆయన ఏకాంత స్థలంలో కూర్చొని తన మనస్సంకల్పంతో దేవశిల్పి అయినటువంటి విశ్వకర్మను ఆహ్వానించాడు. అందుకే సముద్రంలో మునిగిపోయినటువంటి ఆ ద్వారక అంత అద్భుతంగా ఉండేది. వెంటనే ప్రజాపతి పుత్రుడైన విశ్వకర్మ శ్రీకృష్ణుడి ముందు ప్రత్యక్షమై, శ్రీ మహావిష్ణు, దేవేంద్రుల వారు నన్ను మీ దగ్గరకు త్వరగా వెళ్ళమన్నారు. నేను మీ దాసుణ్ణి. నాకు బ్రహ్మ శంకరులు ఎలా పూజ్యులో మీరు కూడా అలాగే పూజ్యులు. మీ ముగ్గురిలోనూ నాకు తేడా లేదు. నేను ఏమి చేయాలో ఆజ్ఞాపించండి అన్నాడు. వినయంతో విశ్వకర్మ పలికిన మాటలను విని శ్రీకృష్ణుడు సంతోషించి, ఓ దేవతాశ్రేష్ఠ, పూర్వం దేవతల రహస్య మందిరాల్లో జరిగిన సమావేశంలో నువ్వు కూడా ఉన్నావు కదా, అందువల్ల నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో, నా ప్రయోజనం ఏమిటో ఆ దేవరహస్యాన్ని నీకు బాగా తెలుసు. ఇప్పుడు నాకు ఇక్కడ దేవతా రాజధాని అయినటువంటి అమరావతి వంటి పట్టణం నిర్మాణం కావాలి. నా నివాస స్థానానికి, ఇతర యదు ప్రముఖుల నివాసానికి, సైన్యాల స్థావరాలకు అన్నిటికీ తగిన భవనాల నిర్మాణం కావాలి. నిర్మాణాలన్నీ మహావైభవంగా ఉండాలి. ఈ బాధ్యత నువ్వు స్వీకరించాలి అన్నాడు. అది విని విశ్వకర్మ
వినయంగా నమస్కరించి, ప్రభు, నువ్వు చెప్పిన నగరం నిర్మించాలంటే ఈ ద్వీపం యొక్క వైశాల్యం చాలదు. సముద్రుడి దగ్గర నుంచి మరికొంత భూమిని తీసుకోవలసి ఉంటుంది అన్నాడు. నేను కట్టాలంటే ఇది మీకు విశాలంగానే ఉంది, కానీ నాకు విశాలంగా లేదు. ద్వీప వైశాల్యం చాలదని శ్రీకృష్ణుడు కూడా అనుకుంటూనే ఉన్నాడు. ఇప్పుడు విశ్వకర్మ కూడా ఆ మాటే అన్నాడు. అందువల్ల శ్రీకృష్ణుడు తలచిన వెంటనే సముద్రదేవుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. శ్రీకృష్ణుడు ఆయనతో, సముద్రదేవా, నీకు నా మీద గౌరవం ఉంటే ఈ ద్వీపం చుట్టూతా మరో 12 యోజనాల వెడల్పు గల భూమిని నాకు నగర నిర్మాణం కోసం ఇవ్వు అన్నాడు. 12 యోజనాలంటే సుమారుగా 100 మైళ్ళు. ఆ మాట వింటూనే సముద్రదేవుడు ఒక సుడిగాలి లాంటి గాలిని సృష్టి చేశాడు. ఆ గాలి ప్రభావంతో ఆ కుశస్థలి నగరం చుట్టూతా ఉన్న నీరు 12 యోజనాలు వెనక్కి వెళ్ళిపోయింది. నేల బయటపడింది. సముద్రదేవుడు శ్రీకృష్ణుడికి కానుకలు సమర్పించి సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు. శ్రీకృష్ణుడి దివ్య ప్రభావానికి ఆనందపడ్డ విశ్వకర్మ శ్రీకృష్ణుడితో, ప్రభు, గోవింద, ఇక మీరు నగర ప్రవేశం చేయటానికి సిద్ధం కండి. నేను ఈ పురం ఎలా ఉంటుందో మనస్సులోనే ఒక సృష్టి చేసుకున్నాను. మీరు ఈ పురానికి ద్వారవతి అని పేరు పెట్టారు కనుక దీనిలో ప్రధాన రాజమార్గాలన్నిటినీ అందమైన ద్వారాలు ఉంటాయి. ఈ నగరం భూమికే ఒక ప్రత్యేక అలంకారంగా ఉండేటట్టుగా రూపొందిస్తాను. దీనిలో మీ అంతఃపురానికి, స్నానగృహాలకి, విశ్రాంతి గృహాలకి, సమావేశ మందిరాలకు విడివిడిగా ఏర్పాటు చేస్తాను. నగరంలో తగిన చోట్ల సరస్సులు, బావులు, ఉద్యానవనాలు, 4 మార్గాల కూడళ్ళు ఉండేటట్లుగా ఏర్పాటు చేస్తాను. ఈ నగరంలో అనేక అంతస్తులు గల ఉన్నత భవనాలను ఏర్పాటు చేస్తాను. ఈ నిర్మాణాలన్నీ జరగటానికి ఎంతో కాలం పడుతుందనుకుంటారేమో. నేను చేసే నిర్మాణం అంతా మానసిక సృష్టిగానే సాగిపోతుంది. అందుచేత మీరు నగర ప్రవేశానికి కావలసిన ఏర్పాటు చేసుకోండి అని ఇట్లు అంటూనే విశ్వకర్మ తన మనస్సంకల్పం బలంతో అద్భుతమైన ద్వారకా నగర నిర్మాణాన్ని కొద్ది గడియల్లోనే పూర్తి చేశాడు. శ్రీకృష్ణుడు విశ్వకర్మ నేర్పరికి సంతోషించి అతనికి తగిన విధంగా సత్కరించి స్వర్గానికి పంపించేశాడు. ఇక నగర ప్రవేశ మహోత్సవ సమయంలో తన ప్రజలందరినీ ధనరాశులతో తృప్తిపరిస్తే బాగుంటుందని శ్రీకృష్ణుడికి తోచింది. వెంటనే ఆయన శంఖనిధి అనే దేవతను తన గృహానికి రమ్మని ఆహ్వానించాడు. తను వెంటనే ఆ నిధి దేవత అక్కడ ప్రత్యక్షమై, దేవా, ఏమి తమ ఆజ్ఞ అని మనవి చేశాడు. శ్రీకృష్ణ పరమాత్మ శంఖనిధి దేవతతో ఇలా అన్నాడు, గుహ్యక, ఈ నూతన నగరంలో దారిద్ర్య కారణంగా ఆహారం లేని వారిని, చిక్కుకుపోయిన వారిని, మలినంగా ఉన్నవారిని, యాచకులను నేను చూడదలుచుకోవటం లేదు. దానికి తగ్గట్టుగా ఇక్కడ ఉండే పౌరులు అందరికీ ఎంతెంత ధనం ఇస్తే బాగుంటుందో నువ్వే పరిశీలించి ఆ ఏర్పాట్లు చేయి. ఈ నగరంలో పౌరులందరూ కూడా సమృద్ధ ధన సంపన్నుడుగా ఉండాలి. దానికి ఏం కావాలో అది చెయ్యి అన్నాడు. ఆ ఆజ్ఞ విన్న నిధిదేవత చిత్తం అని కొద్ది అడుగులు వెనక్కు వేసి తన క్రింది అధికారులను పిలిపించి ఆ నూతన నగరంలోని ప్రతి ఇంట్లోనూ ధనరాశులు వర్షించే ఏర్పాటు చేశాడు. ఇంకా అక్కడెవరూ బీదవాళ్ళు లేరు, రోగిష్ఠులు లేరు. శ్రీకృష్ణుడు శంఖనిధి దేవత చేసినటువంటి ఏర్పాట్లకు సంతోషించి అతడికి సాగనంపి అతన్ని వాయుదేవుణ్ణి రమ్మని ఆహ్వానించాడు. వాయుదేవుడు ప్రత్యక్షమై, దేవా, నేను దేవేంద్రుడికే కాదు నీకు కూడా దాసుణ్ణే, నేనేం చేయాలో ఆజ్ఞాపించన్నాడు. శ్రీకృష్ణుడు ఇలా ఆజ్ఞాపించాడు, వాయుదేవా, నువ్వు స్వర్గానికి వెళ్ళి దేవతా సభను ఏర్పాటు చేసి ఆ సభలో దేవతలను, దేవేంద్రుని కూడా ఒప్పించి వారి అనుమతి తీసుకొని స్వర్గలోకంలోని సుధర్మ అనబడే దేవసభను ఈ నగరంలోకి దింపాలి. ఇక్కడ వేల కొద్దీ
యాదవ ప్రముఖులు ఉన్నారు. వీరికి మామూలు సభా మందిరాల్లో కూర్చోబెట్టడం నాకు ఇష్టం లేదు. దేవలోకంలో ఉండే సుధర్మ సభ ఎప్పుడు ఎలా కావాలంటే అలా రూపాలకు మార్చుకుంటూ ఉంటుంది కదా. అవసరమైతే తను ఉండే చోటు మార్చుకోమన్నా మార్చుకుంటుంది. అందుచేత ఆ సభే నాకు కావాలి. వాయుదేవా, నువ్వు వెళ్ళి ఈ కార్యం సాధించి పెట్టన్నాడు. వాయుదేవుడు చిత్తం మహాప్రభు అని శ్రీకృష్ణుడి దగ్గర సెలవు తీసుకొని స్వర్గలోకంలోని ప్రముఖులందరితోనూ మాట్లాడి శ్రీకృష్ణ ఆజ్ఞను నివేదించి వారందరి అనుమతితో సుధర్మదేవ సభను అక్కడి నుంచి తీసుకువచ్చి ద్వారకా నగరానికి మధ్య భాగంలో శ్రీకృష్ణుని నిర్దేశించిన ప్రదేశంలో దింపి తాను సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు. స్వర్గసభ. ఆ తర్వాత శ్రీకృష్ణుడు ఈ నూతన పట్టణంలోని వివిధ ప్రజావర్గాలకు అనగా సామాన్య పౌరులకు, వ్యాపారస్తులకు, సైనికాధికారులకు ఇలా మిగిలిన వారందరికీ కూడా తగిన ప్రవర్తన నియమావళి ఏర్పాటు చేశాడు అందరికి కూడా. తర్వాత శ్రీకృష్ణుడు ఈ నూతన ద్వారకా నగరానికి కూడా ఉగ్రసేన మహారాజునే రాజుగా చేశాడు. ఇక్కడ కూడా తాతగారిని చేశాడు. ఆయన ఇక్కడ ఉన్నప్పుడు ఆయనకు అందుబాటులో ఉండేందుకు వీలుగా కాశీ పండితుడు తనకు విద్యాగురువు అయినటువంటి సాందీప మహర్షిని పురోహితుడుగా ఏర్పాటు చేశాడు. అలాగే అనాదృష్టి అనేటువంటి వీరుణ్ణి కూడా సేనాధిపతిగాను, వికద్రువు అనేటువంటి ఆయన్ని ఇక్కడ ప్రధానమంత్రిగాను ఏర్పాటు చేశాడు. అలాగే ఇక్కడ రాజకార్యాలను నిర్వహించేందుకు 10 మంది యాదవ వృద్ధుల్లో ఒక సలహా మండలిని పెద్దగా బిగ్గరగా మాట్లాడే వాళ్ళను 10 మందిని ఏర్పాటు చేశారు. ఆ సలహా మండలిలో తన తండ్రి వసుదేవుడు కూడా ఉన్నాడు, తన అన్న బలరాముడు కూడా ఉన్నారు. తనకు మాత్రం ఏ పదవి లేదు. తర్వాత శ్రీకృష్ణుడు అతిరథుడుగా ప్రసిద్ధి చెందిన దారుకుడు అనేవాణ్ణి తనకు సారథిగా నియమించుకున్నాడు. అలాగే వీరశ్రేష్ఠుడైన సాత్యకిని తన చేతి క్రింద ఉండే సైనిక వర్గానికి నాయకుడిగా నియమించుకున్నాడు. ఈ విధంగా నగర పాలన వ్యవస్థ అంతా ఏర్పాటు చేసుకున్నాక ఆ నగరంలో తొలి మంగళకార్యంగా బలరాముడి వివాహం జరిగింది. కృతయుగానికి చెందిన రైవతుడు అనే రాజు బ్రహ్మలోకానికి వెళ్ళి తిరిగి రావడంలో భూమి మీద యుగాలే మారిపోయినందువల్ల అతడి కుశస్థలి రాజ్యం ద్వారకా నగరంలాగా మారిపోయింది. ఆ పురాతన రాజు ఈ మార్పును గమనించి తన కూతురైన రేవతిని బలరాముడికిచ్చి వివాహం చేసి తాను తపోవనాలకు వెళ్ళిపోయాడు. ఈ వివరాలను మనం పూర్వమే చెప్పుకున్నాం కదా. ఆ సంఘటన మాత్రం ఇప్పుడే ఈ కాలంలోనే జరిగింది. అనగా ద్వారకా నగర నిర్మాణం జరిగిన తర్వాతే జరిగింది అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ద్వారకా నగరం ఇలా దినదినాభివృద్ధిగా పెరుగుతూ ఉంటే అక్కడ మగధ దేశంలో జరాసంధుడు, చేదీ దేశంలో శిశుపాలుడు అసూయతో ఉడికిపోతున్నారు. వార్తలు తెలుస్తాయి కదా, అద్భుతమైనటువంటి ద్వారకాని కట్టుకున్నాడని, దేవలోకమేని. వాళ్ళ ఊరికే ఉంటారా? వీరిలో శిశుపాలుడికి రుక్మిణీదేవి మీద చాలా ఆశ ఉంది, ఎట్లయినా పెళ్లి చేసుకోవాలని. జరాసంధుడికి శిశుపాలుడితో మైత్రి ఉంది. అందువల్ల ఏదో ఒక రకంగా శిశుపాలుడికి రుక్మిణిని ఇప్పించి వివాహం జరిపించాలని జరాసంధుడికి పట్టుదలగా పుట్టింది. రుక్మిణి శ్రీకృష్ణుడే కోరుకుంటుందని ఆమె తండ్రి భీష్ముడికి కూడా తెలుసు బాగా. కానీ రుక్మిణి అన్నయ్య రుక్మికి, వాడి పేరు రుక్మికి ఈ సంబంధం ఇష్టం లేదు. అందువల్ల రుక్మిణి తీసుకొని జరాసంధుడు రుక్మిణి శిశుపాల వివాహం జరిపించాలని ప్రయత్నాలు ప్రారంభించాడు. ఆ ప్రయత్నాలలో భాగంగా జరాసంధుడు స్వయంగా భీష్మక మహారాజుతో మాట్లాడి ఆయనను ఒప్పించేసి తన మిత్రవర్గం వారైనటువంటి దంతభక్తుడు, సువక్త్రుడు, పౌండ్రక, వాసుదేవుడు, సుదేవుడు
ఏకలవ్యపుత్రుడు మొదలైన వారందరికీ రుక్మిణీ స్వయంవరం జరగబోతుందని మళ్ళీ ఆహ్వానాలు పంపించాడు, ఊరికే ఉండలేక. వారందరూ భీష్మక నగరానికి చేరుకున్నారు. కథ ఈ దశలో ఉండగా మళ్ళీ ఈయన అడుగుతున్నాడు ఏమిటో. జనమేజయుడు ఒక ప్రశ్న వేశాడు. వైశంపాయన మహర్షి, ఈ రుక్మి గొప్ప వేద పండితుడని వీరుడని వింటున్నాము. ఇంతకు ఇతను ఏ వంశం వాడు, ఏ దేశం వాడు, ఆ వివరాలు కొంచెం చెప్పండి అని అడిగాడు. వైశంపాయనుడు తన కథానాన్ని కొనసాగించాడు. రాజా, యదువంశంలోనే విదర్భుడు అనే రాజు వింధ్యాపర్వతానికి దక్షిణ ప్రాంతంలో విదర్భానగరం అనే నగరాన్ని నిర్మించి రాజ్యం చేస్తూ ఉండేవాడు. అతడికి క్రదుడు, కైశికుడు మొదలైన వారు పుత్రులు. వీరిలో క్రదుని వంశంలో అంశుమంతుడనే రాజు, కైశికుడి వంశంలో భీష్మకుడు అనే రాజు పుట్టారు. ఈ భీష్మకుడికే హిరణ్యరోముడని, దక్షిణాత్యేశ్వరుడని మరో 2 పేర్లున్నాయి. ఇతడు వింధ్యకు దక్షిణంగా కుండిన నగరంలో ఉండి రాజ్యపాలన చేస్తూ ఉండేవాడు. ఈ భీష్మకుడి పుత్రుడే రుక్మి. ఈ రుక్మి కింపురుష రాజైన ద్రుముడి వల్ల కొన్ని అపూర్వ దివ్యాస్త్రాలను పొందాడు. ఇది చాలక పరశురాముణ్ణి ఆశ్రయించి బ్రహ్మాస్త్రాన్ని సంపాదించాడు. అందువల్లే అతడు బలగర్వంతో శ్రీకృష్ణుడి మీదికి పోటీకి దిగుతూ ఉండేవాడు అప్పుడప్పుడు. అదిగాక ఇతడికి కంసుడితో మంచి మైత్రి ఉండేది. అందుకే కంసుడిని సంహరించిన శ్రీకృష్ణుడంటే కోపం బాగా ఉండేది. ఈ రుక్మి యొక్క చెల్లెలే రుక్మిణి. ఆమె మహాసౌందర్యవతి. శ్రీకృష్ణుడు, రుక్మిణి ఒకరిని గురించి ఒకరు విని ఒకరిని ఒకరు చూసుకోకుండానే పరస్పరం ప్రేమించుకున్నారు. రుక్మికి ఈ సంబంధం ఇష్టం లేదు, రుక్మికి మాత్రం, అన్నయ్యకి. దానికి 2 కారణాలు. శ్రీకృష్ణుడికి రాజ్యం లేదని ఒకటి, శ్రీకృష్ణుడు కంసుడిని సంహరించాడని 2. ఇక జరాసంధుడి వివరాలు కొన్ని చెబుతాను విను. పూర్వం చేదీ రాజ్యానికి ఉపరిచర వసు అనేటువంటి మహారాజు ఉండేవాడు. ఆయన కొడుకే బృహద్రథుడు. ఇతడు గిరివ్రజం అనేటువంటి పట్టణాన్ని నిర్మించి దానినే రాజధానిగా చేసుకున్నాడు. ఈ రాజ్యము మగధ రాజ్యంగా పేరు పొందింది. ఈ బృహద్రథుడి పరంపరలోనే జరాసంధుడు అనేటువంటి మహావీరుడు పుట్టాడు. చేదీ రాజైన ఉపరిచర వసువు యొక్క వంశంలోనే మరో శాఖలో దమఘోషుడు అనేవాడు పుట్టాడు. ఈతడికే సునీధుడు అనేటువంటి మరో పేరు కూడా ఉంది. ఈ శాఖ వారు చేదీ రాజ్యానికి అధిపతులుగా ఉండేవారు. దమఘోషుడి భార్య పేరు శృతశ్రవ. ఈమె వసుదేవుడికి సాక్షాత్తుగా సోదరి, అంటే శ్రీకృష్ణుడికి మేనత్త. ఈ దంపతులకు 5 పుత్రులు కలిగారు. వారే శిశుపాలుడు, దశగ్రీవుడు, రేభ్యుడు, వీళ్ళంతా బంధువులు. రేభ్యుడు, ఉపదిశుడు, బలి అనేవారు. వీరందరూ మహావీరులే. దమఘోషుడు తన పెద్ద కొడుకైన శిశుపాలుణ్ణి పైకి తీసుకొచ్చే భారాన్ని జరాసంధుడి చేతిలో పెట్టాడు. నారాయణ నారాయణ, హరే కృష్ణ.